హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి వ్యాకరణము 6వ తరగతి 6వ లెసన్ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు లింగ పురుష వాచనాలను గురించి మనం తెలుసుకోబోతున్నాము. లింగాలు అంటే ఏంటి? పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అని అంటామన్నమాట. సో లింగాలను తెలుగులో వాచకాలు అని కూడా అంటారు. ఇవి 3 రకాలు. అవి ఒకటి వచ్చేసి పుంలింగము, 2 స్త్రీలింగము, 3వది వచ్చేసి నపుంసక లింగము. పుంలింగంలో పురుషులను గురించి తెలిపేదాన్ని ఏమంటారంటే పుంలింగము అంటారు. రాముడు, భీముడు ఉదాహరణకు. స్త్రీలింగం వచ్చేసి స్త్రీలను గురించి తెలియచేసేదాన్ని ఏమంటారంటే స్త్రీలింగము అంటారు. సీత, రాధ. నపుంసకలింగము అంటే పురుషులు, స్త్రీలు కాక జంతువులు, పక్షులు, తర్వాత వచ్చేసి పశుపక్షాదులను, తర్వాత వచ్చేసి వస్తువులను గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే నపుంసకలింగము. పర్వతము, గోడ, నది వీటిలన్నిటిని వచ్చేసి నపుంసకలింగం కింద తీసుకోవడం జరిగింది. సరే, పురుషాలు వచ్చేసి పురుషులు అని అంటారు. ఇవి 3 రకాలన్నమాట. ఒకటి వచ్చేసి ఉత్తమ పురుషుడు, తనను గురించి తెలుపునటువంటి దాన్ని ఏమంటారంటే ఉత్తమ పురుషుడు అని అంటారనమాట. సో ఉదాహరణకు వచ్చేసి నేను, మేము, మనము అనేటువంటిది ఉపయోగిస్తాము. మధ్యమ పురుష అంటే ఎదుటి వారిని గురించి తెలియచేది. అంటే మన ముందు ఎదురుగా నిల్చుకొని మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు నీవు, మీరు అనేటువంటిది సంబోధిస్తాము. నీవు అనేటువంటిది చిన్నవాళ్ళకి సంబోధిస్తాము, మీరు అనేటువంటిది పెద్దవాళ్ళకి సంబోధిస్తాము, నేను అనేటువంటిది మన గురించి చెప్తాము, అంటే మన గురించి మనం చెప్పుకునేదాన్ని నేను అంటాము. మేము అనేటువంటిది, మేము, మనము అనేటువంటిది ఎక్కువ మంది ఉన్నప్పుడు మేము, మనము అనేటువంటిది ఉపయోగిస్తాము. ప్రథమ పురుష అనేటువంటిది ఎచ్చటనో ఉండేటువంటి వారి గురించి మనము మాట్లాడుతున్నాం అనుకోండి, అది ప్రథమ పురుష అని అంటామన్నమాట. ఉదాహరణకు వారు, అతడు, ఆమె అనేటువంటిది. తర్వాత వచనాలు. తెలుగు భాషలో వచనాలు 2 రకాలు, ఏకవచనము, బహువచనము. ఏకవచనము అంటే ఏంటంటే ఒక వస్తువును గురించి తెలియజేస్తాను ఏమంటారంటే ఏకవచనము అంటారు. ఒకే ఒక బాలుడు, పుస్తకము, గది. సో ఒకే ఒక దాని గురించి తెలియజేస్తాను ఏమంటాము ఏకవచనము. సరే, బహువచనం అనేది ఏంటంటాము 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వస్తువులను గురించి తెలియజేస్తాను ఏమంటారంటే, వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా సరే 2 వాటి గురించి తెలియజేస్తాను ఏమంటారంటే, 2 కన్నా ఎక్కువగా ఉండేటువంటి వాటి గురించి తెలియజేస్తాను ఏమంటారంటే బహువచనము అని అంటారు. ఉదాహరణకు బాలురు, పుస్తకాలు, గదులు అనేటువంటిది ఉపయోగించవచ్చు. తెలుగు భాషలో కొన్ని పదాలు నిత్య ఏకవచనాలుగాను, కొన్ని పదాలు వచ్చేసి నిత్య బహువచనాలుగానే ఉంటాయన్నమాట. సో కొన్ని వచ్చేసి నిత్య ఏకవచనాలు, వాటిని గురించి తెలుసుకుందాము. ఈ పదాలు ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటాయి. వీటిని బహువచన రూపాలు అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ఏకవచనంలో రాగి అని రాసామనుకోండి, బహువచనంలో కూడా రాగే అని రాయాలి. వెండి అని రాసామనుకోండి, బహువచనంలో కూడా వెండి. బంగారము అని రాస్తే ఏకవచనంలో బంగారం అని రాస్తే బహువచనంలో కూడా బంగారం అని కూడా రాస్తామన్నమాట. సో నిత్య బహువచనాలు అనేటువంటిది ఈ పదాలు ఎప్పుడు బహువచన రూపాలుగానే ఉంటాయి. వీటికి ఏకవచన రూపాలు అనేటువంటిది ఉండదు. నీరు, పాలు, రాగులు, గుంపు. ఒకవేళ బహువచన రూపంలో కానీ ఇచ్చినట్లయితే ఏకవచనంలో కూడా ఇదే రాసేసేయండి. సో నీరు, పాలు, రాగులు, గుంపు అనేటువంటిది సేమ్ అన్నమాట, అదే విధంగా వస్తుంది.